గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్ అయ్యారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వంశీ అనుచరులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు 9 మంది అరెస్ట్ అయ్యారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వంశీ అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాదాపు 9 మంది అయితే ఈ రోజు ఉదయం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే గనక వంశీకి కింద వ్యక్తిగత సహాయకుడు రాజాతో సహా మరో 8 మందిని ఈ పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. తెల్లవారుగా వీళ్ళందరూ కూడా తీసుకుని అంటే ఇళ్ల దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా తీసుకున్నారని తెలుస్తుంది. అయితే వీళ్ళందరినీ ఏ కేసుల్లో తీసుకున్నారు ఏంటి అనేది స్పష్టత అయితే రాలేదు. మొత్తం కూడా వీళ్ళందరి మీద గతంలోనే అంటే ఏదైతే గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం వీళ్ళ మీద కేసులు నమోదైనవి, అందుకనే వీళ్ళ అదుపులో తీసుకున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం కూడా వీళ్ళని అదుపులో తీసుకోవడానికి మొత్తం కూడా పోలీసులు ఒక 3 బృందాలని ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా ఎవరికి అనుమానం రాకుండా ఈ 3 బృందాలు కూడా తెల్లవారుజామునే వీళ్ళ ఇళ్ల వద్దకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఏదైతే సిఐడి కార్యాలయానికి వీళ్ళందరూ కూడా తరలించారు. అయితే వీరి నుంచి కొన్ని నిజాలు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా వీరి మీద కొన్ని కేసులు కూడా నమోదైనవి, వాటికి సంబంధించిన వీరిని అదుపులో తీసుకున్నామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద పోలీసులు ఇప్పటివరకు స్పష్టమైన వివరణ అయితే మాత్రం ఇవ్వలేదు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.